Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనల్లీ మత్తు వదలరా పార్ట్ 2 మూవీ అయితే చూసి రావటం జరిగింది మామ. మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ అయితే అస్సలు చేయట్లేదు. మీకు ఒక మంచి సినిమాని సజెస్ట్ చేయాలన్న ఉద్దేశంతోని ఉదయాన్నే లేచి మా టైంని స్పెండ్ చేసి డబ్బులు ఖర్చు పెట్టి సినిమా చూసి వచ్చి మా ఒపీనియన్ని షేర్ చేసుకొని మీకు సినిమాని సజెస్ట్ చేయాలా వద్దా అని చూస్తున్నాం. రిటర్న్లో మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? యువర్ లవ్, లైకు, సబ్స్క్రైబ్ అంతే కదా. సో ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, అలాగే ఛానల్ విజిట్ చేసి కాంటెంట్ ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. లేదు మీరు ఇంప్రూవ్ అవ్వాలంటే కామెంట్స్లో చెప్పండి, మా టీంతో కలిసి ఆలోచించి అవి ఇంప్రూవ్ అయ్యేలా చూసుకుంటాము. ఓకే సరే, ఇంకా మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందో సింపుల్గా చెప్పాలంటే, సత్య 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 అన్న ఉన్న ప్రతి ఫ్రేమ్ని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అంటే సత్య గారు లేని ఫ్రేమ్స్ నచ్చవా అంటే నచ్చుతాయి, కాకపోతే ఆయన పర్ఫార్మెన్స్తో వీటిని కూడా డామినేట్ చేస్తారని చెప్తున్నా. యాక్చువల్లీ మత్తు వదలరా పార్ట్ 1 ఈజ్ ఎ సర్ప్రైజ్. అంటే మనకి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, వెళ్ళాము, ఎంజాయ్ చేసాము అండ్ థ్రిల్ కూడా అయ్యాము. ట్విస్ట్లు కూడా మనకి బాగా నచ్చుతాయి అన్నమాట. అయితే పార్ట్ 2 విషయంలో టీజర్ అండ్ ట్రైలర్స్ చూసిన తర్వాత నేనేంటంటే ఎక్కువ థ్రిల్ అక్కర్లేదు, కామెడీ సాటిస్ఫైయింగ్గా ఉంటే చాలు అన్న ఉద్దేశంతోనే థియేటర్కి వెళ్ళాను. ఈ విషయంలో మాత్రం నేను కంప్లీట్లీ సాటిస్ఫై అయ్యే థియేటర్ నుంచి బయటకు వచ్చాను. పార్ట్ 1కి పార్ట్ 2కి కనెక్షన్ ఉందా అంటే ఉంది. అంటే మనకి బిగినింగ్‌లోనే ఆ కనెక్షన్ ఏంటో చూపిస్తారన్నమాట. ఆ కనెక్షన్ కూడా నాకు బాగానే అనిపించింది. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా ఎలా ఉంటదంటే, మూవీ యొక్క మెయిన్ ప్లాట్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి తీసుకున్నట్టుగా ఉంటది. బోరింగ్ కొట్టదు, కామెడీతో బాగా తీసుకెళ్తారన్నమాట సినిమాని. ఇంటర్వెల్ దగ్గర ఒక మంచి ఇంటర్వెల్ బ్లాక్‌తోని కంప్లీట్ అవుద్ది ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యేసరికి సినిమా బావుందిరా, తీసుకెళ్ళాడు అన్నట్టుగానే అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 30 మినిట్స్ తర్వాత అనుకుంటా, ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు రివీల్ అవుతూనే ఉంటాయి. ఆ రివీల్ అయ్యే ట్విస్ట్‌లు కొంచెం లెంతీ అనిపిస్తాయి, కానీ ట్విస్ట్స్ మాత్రం బావుంటాయి. అయితే ఈ ట్విస్ట్‌లు రివీల్ అవుతూ ఉండడం వల్ల సెకండ్ హాఫ్‌లో కామెడీ ఏదో కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుందే అని అనుకున్న టైంకి క్లైమాక్స్‌కెళ్తున్నప్పుడు హీ టీమ్ ఆఫీస్‌లోని ఒక సీక్వెన్స్ ఉంటది. అక్కడ సత్య అన్న పర్ఫార్మెన్స్ ఉంటది మామ. మనం పెట్టిన టికెట్ డబ్బుల్లో సగం పైన సాటిస్ఫాక్షన్ అక్కడే వచ్చేస్తుంది. చెప్తున్నాను కదా, సత్య సత్య సత్య. సత్య అన్నే ఊపు, సత్య అన్న తోపు. కాస్త నువ్వు సోదాపు. ఓకే, కొంచెం ఓవర్ ద టాప్ వెళ్తున్నాను. సరే అది పక్కన పెట్టేస్తే, మిగతా వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఇందులో 'శ్రీసింహ' గారు మాత్రం చాలా స్మార్ట్‌గా అనిపించారు మామ. యాక్షన్ మూవీస్‌కి ఈయన బాగా సెట్ అవుతారేమో అన్న ఫీలింగ్ కలిగింది ఈ మూవీ చూస్తున్నంత సేపు. ఇంకా 'సునీల్' గారు అలాగే 'వెన్నెల కిషోర్' గారి దగ్గర నుంచి హెవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. వాళ్ళ క్యారెక్టర్స్‌కి మరీ అంత ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ స్కోప్ అయితే లేదు. అండ్ ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు ఇంకొక పర్సన్ మోస్ట్ అండర్ రేటెడ్ అనిపించింది. ఆయనే 'కాలభైరవ'. ఆయన మ్యూజిక్ ఈ మూవీకి వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ అనే చెప్పాలి. ఎందుకో 'రితీష్ రాణా' తప్పితే 'కాలభైరవ'లో ఉండే టాలెంట్‌ని ఎవరు సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదేమో అనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే అద్దిరిపోయింది. టెక్నికల్‌గా కూడా ఈ మూవీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ గానీ, ఎడిటింగ్ గానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా వరకు రిచ్‌గా కనిపించింది మూవీ. అండ్ ఆర్ మోస్ట్ యాంటిసిపేటెడ్ సీరియల్ ట్రాక్ 'ఓరి నా కొడకా'. ఆ సీరియల్ ట్రాక్ ఫస్ట్ పార్ట్‌తో పోల్చుకుంటే సెకండ్ పార్ట్‌లో కొంచెం పస తగ్గిందేమో అనిపించింది గానీ, లాస్ట్‌లో ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంకా నిజం చెప్పాలంటే, సినిమాలో ఉండే ట్విస్ట్‌ల కంటే 'ఓరి నా కొడకా'లో వచ్చిన ఆ లాజిక్‌లెస్ ట్విస్టే ఇంకా మైండ్ బెంగింగ్‌లా అనిపించింది నాకు. ఇంకా డైరెక్ట్‌గా మన డైరెక్టర్ 'రితీష్ రాణా' గారి విషయానికి వచ్చేస్తే, ట్రైలర్ చూసినప్పుడు ఈయన 'హ్యాపీ బర్త్‌డే'లో చేసిన మిస్టేక్‌ని మళ్ళీ రిపీట్ చేస్తున్నారేమో అన్న డౌట్ చాలా మందికొచ్చింది. కానీ ఈసారి మాత్రం ఆ మిస్టేక్ చేయలేదు మామ. మీమ్ స్టఫ్‌ని కొంచెం తగ్గించి మోస్ట్‌లీ కథ మీదైతే కాన్సంట్రేట్ చేయడం జరిగింది. దానివల్లే మూవీ ఎండ్ అయ్యేసరికి మనకొక మంచి సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. సో సింపుల్‌గా పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ అన్న విషయానికి వచ్చేస్తే, పెర్ఫార్మన్సెస్ అదిరిపోయాయి. ఎస్పెషల్లీ సత్య అన్న అయితే చింపేశారు. 'రితీష్ రాణా' గారు ఈసారి డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే విషయంలో తడబడకుండా కొంచెం మంచిగానే హ్యాండిల్ చేసి సినిమాని మన ముందుకు చూపిచ్చారు. టెక్నికల్‌గా ఈ సినిమా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. ట్విస్ట్‌లు కూడా మంచిగా అనిపిస్తాయి. 'ఓరి నా కొడకా' ట్విస్ట్ అయితే మాత్రం మైండ్ దొబ్బుద్ది. మైనస్‌ల విషయానికొచ్చేస్తే 'సునీల్' గారు అలాగే 'వెన్నెల కిషోర్' గారి క్యారెక్టర్స్‌లోని ఎంటర్‌టైన్‌మెంట్ డోస్‌ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. అలాగే సెకండ్ హాఫ్‌లో కొంచెం కామెడీ ఎందుకో లైట్‌గా తగ్గినట్టుగా అనిపిస్తది. అండ్ ట్విస్ట్‌లు బావున్నప్పటికీ అవెందుకో కొంచెం లెంతీగా అనిపిచ్చాయన్నమాట. ఇంకా మన న్యూస్ 3 పీపుల్ వెర్షన్‌లో చెప్పాలంటే, ఇట్స్ అ గ్రీన్ సిగ్నల్. ఖచ్చితంగా థియేటర్స్‌కి వెళ్ళండి, ఆ కామెడీని ఎంజాయ్ చేయండి. అది మ్యాటరు. నాకు సినిమా నచ్చింది కదా అని చెప్పి నేనేదో హైప్ ఇచ్చానని మీరు ఓవర్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని సినిమాకెళ్ళొద్దే. ఒక్కోసారి మనం పెట్టుకునే హెవీ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా సినిమాటిక్ వ్యూని దెబ్బతినేలా చేస్తాయి అందుకే. చాలా సార్లు చెప్పాను, కానీ మళ్ళీ చెప్తున్నాను. సో, గో విత్ జీరో ఎక్స్‌పెక్టేషన్స్, ఎంజాయ్ ద కామెడీ. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.